మా గ్రామ ప్రజలు అదేవిధంగా మా అక్క చెల్లమ్మలకి ప్రత్యేక ధన్యవాదాలమ్మా. అలాగే ఈ ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రమణమ్మ గారు, భవానీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది చక్కగా జరుగుతుంది. మరి ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు గారు వారు ఒక పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడింది. మరి గతంలో పెద్దలు ముత్యాల వెంకటేశ్వరరావు గారు మరి విద్యామనియండి, లేదంటే వైద్యమనియండి, ఇటువంటి కార్యక్రమాలు అలాగే గుడుల నిర్మాణంలో కూడా ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తి ముత్యాల వెంకటేశ్వరరావు గారు. మరి వారి నీడలో మల్లటోళ్ళందరం కూడా చక్కగా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా ఇలాంటి ఒక సంకల్పం నాకు మంచి అవకాశం ఇచ్చారు సారు. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామానికి కూడా వెళ్లి మన బస్సు యాత్ర అనేది చాలా చక్కగా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీ తరపుని నా తరపుని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎంఈఆర్ గారు ఒక మంచి మనిషమ్మ, మంచి మానవత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి మనం సేవ చేయడం మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి ఇలాంటి వ్యక్తి దగ్గర మనం ఉండడానికి చాలా గౌరవిస్తున్నాను. అందుకంటే ఎంఈఆర్ గారి అభిమానులకి, ఎంఈఆర్ గారి స్టాఫ్ కి మొత్తం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై ఎంఈఆర్ అనండి. జై ఎంఈఆర్, జై ఎంఈఆర్, జై ఎంఈఆర్. అదేవిధంగా సార్ గురించి ఒక ముక్క మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం అమ్మా. మాది కొండపాలెం పంచాయతీ చేనేతరాని గ్రామం నుంచి వచ్చాము. నిజంగా ఎంఈఆర్ గారు అంటే ముత్యాల వెంకటేశ్వరరావు గారికి మేమందరూ మా ప్రజలందరూ తరపుని, మా చేనేతరాని ప్రజలందరూ తరపుని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి మంచి పనులు చేస్తున్నారంటే నిజంగా అందరూ అదృష్టం అనుకోవాలి. అతని సేవా బాధ్యతలో మేము పాల్గొని అతని సేవలు మేము అందుకుంటున్నందుకు నిజంగా మాకు ఎంఈఆర్ గారికి, ముత్యాల వెంకటేశ్వరరావు గారికి ధన్యవాదాలు మా చేనేతరాని ప్రజలకు తెలుపుతున్నామండి. నిజంగా ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా 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 ఎన్నో చేయాలని మేము ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత ఏ పదవి లేకుండా, ఏమీ ఆశించకుండా ఈ పేద ప్రజల కోసము, ఈ చదువుకునే పిల్లల కోసము, ఈ రైతుల కోసము నిజంగా అతను చేసే సేవలు అనేకమైనవి. నిజంగా ఇలాంటి సేవలు ఎన్నో ఆ భగవంతుడు ఆయనలో దూరి చేయిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నిజంగా అతనే దేవుడు అనుకోవాలి. ఆ వెంకటేశ్వర కలియుగదేమో ప్రత్యక్షదేమో ఆ వెంకటేశ్వరరావు దీన్ని చేసి ఈ పేద ప్రజలు ఆదుకుంటున్నారని అనుకుంటున్నాం. నిజంగా ఆయన ఆశయం ఏమిటో తెలియదు కానీ ఆయన ఆశయం సిద్ధించాలని ఆ ఏడుకొండల వారిని ఆ వెంకటేశ్వరరావు గారిని కోరుకొని ఈ ముత్యాల వెంకటేశ్వరరావు గారు అంటే ఎంఈఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా చేనేత. అలాగే